తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫరీదా బేగం మాట్లాడారు. ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మే నెలలో చాలా మంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రారని, అయినా కూడా ఇప్పటి వరకు 40 యూనిట్ల రక్తాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. అందరికీ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ బసవయ్య మరియు జిల్లా టీం సభ్యులు పాల్గొన్నారు. సైకిల్ కూర్చుంది. రక్తం అనేది కొరత ఉంది కాబట్టి దాన్ని అధిగమించడానికి ఈ క్యాంప్ అరేంజ్ చేసినాం. స్టేట్ వైజ్ ఆ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది ఒకే రోజు. సో ఈ క్యాంపు పర్మిషన్ మన మెడికల్ సూపరింటెండెంట్ ఫరీదా మేడం గారు అండ్ ఆర్ఎంఓ శ్రీనివాస్ గారు, ప్లస్ గ్రేడ్ 1 స్వరూపరాజు గారు నర్సింగ్ సూపరింటెండెంట్, అండ్ మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మమతా గారు, అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనితా గారు, అండ్ జనరల్ సెక్రటరీ మైసెల్ కృష్ణమూర్తి, అండ్ ట్రెజరర్ బసవయ్య గారు ఆధ్వర్యంలో అండ్ టీఎంఓఎఫ్ టీం ఆధ్వర్యంలో ఈ క్యాంప్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 50-60 మంది కంప్లీట్ అయ్యారు. ఇంకా 2 వరకు టైం ఉంది కాబట్టి మా టార్గెట్ 100 యూనిట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మే 12 రోజు ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మేము బ్లడ్ క్యాంప్ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో అరేంజ్ చేశాము. ఆల్మోస్ట్ అన్ని గ్రూప్లలో షేర్ చేశాము. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సందర్భంలో మన బ్లడ్ చాలా అవసరం. మా నర్సెస్ డే ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా మేము బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేశాము. మాకు మెయిన్లీ ప్రోగ్రామ్ చేసిన మెడికల్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ స్టాఫ్, మెయిన్లీ స్టాఫ్ మా టీం, డిస్ట్రిక్ట్ టీం అందరికీ థ్యాంక్స్.